ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పనితీరుపై బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి చెల్మెడ లక్ష్మీ నరసింహారావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రతిసారి పెండింగ్ పనుల్ని పూర్తి చేస్తున్నామని చెప్పడమే తప్ప ఈ 2.5 ఏళ్లలో మీరు కొత్తగా పూర్తి చేసిన పనులేంటో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి చెల్మెడ లక్ష్మీ నరసింహారావు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో జరిగిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాజన్న క్షేత్రానికి 150 కోట్లు వెచ్చించామని చెబుతున్నారని, అందులో ఇప్పటి వరకు వాస్తవంగా ఎంత ఖర్చు చేశారో భక్తులకు వివరించాలి అన్నారు. గుడి చెరువులో 35 ఎకరాల భూసేకరణ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. పట్టణంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం, గుడి చెరువు కట్ట సుందరీకరణ పనులు బీఆర్ఎస్ హయాంలోనే జరిగాయని గుర్తు చేశారు. మిడ్మానేర్ నుండి గుడి చెరువుకు కొత్త పైప్లైన్ వేసింది కూడా తమ ప్రభుత్వమేనని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచినా వైస్ చైర్మన్ పదవి ఎందుకు ఇవ్వలేకపోయారో, తమ పార్టీ నుంచి గెలిచిన వారికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో ఎమ్మెల్యే సమాధానం చెప్పాలన్నారు. 10 ఏళ్లలో చెయ్యని పనులు గాడిలో పెడుతున్నా అని పదే మరి ఎమ్మెల్యే గారు చెప్తా ఉంటే, అయ్యా మీరు గాడిలో పెట్టిందో నాకు తెలియదు, కానీ 2 ఏళ్ళ 2 నెలలు అయిపోయి 2.5 నెలలు అవుతుంది. ఇంకో రేపు 2.5 నెలలు అయింది. అంటే మీరు గాడిలో పెట్టే మీ శక్తి ఎంత ఉందంటే, 3వ బ్రిడ్జ్ 40% మేము కంప్లీట్ చేసాం. 5 స్పాన్లు 2 స్పాన్లు కంప్లీట్ చేసి మరి ఇంకా 3 స్పాన్లు చేయడానికే నీకు ఇప్పటివరకు ఒక్క స్పాన్ కూడా మీరు చేయలేదు. ఇప్పటివరకు పని ప్రారంభించిందంటే ఎంత టైం పడుతుంది అని స్పష్టత ఇవ్వాలి. అంటే ఇంకొక 3 ఏళ్ళకు 3 స్పాన్లు చేస్తారా మీరు అని మీ ద్వారా నేను చేస్తా ఉన్నాను. రెండోది మరి రోడ్ వైండింగ్ మేము 35 కోట్లు తీసుకొచ్చి వాళ్ళందరినీ మెప్పించి 35 కోట్లు 30,000 చొప్పున గజానికి ఇచ్చి మేము మిమ్మల్ని కాంపెన్సేట్ చేస్తా అన్నప్పుడు మరి వాళ్ళు నిజంగా కూడా ఒప్పుకున్నారు. 35 కోట్ల జీవో తీసుకొస్తే మీరు నిజంగా కూడా 30,000 చొప్పున ఇచ్చిండ్రా, జబర్దస్త్ చేసి 21-22 కోట్లని మాకున్న మన అంకే మాకు తెలిసింది. మీరు దాని మీద స్పష్టత ఇవ్వాలి అని మీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇప్పటికి 9 నెలలు అయిపోయింది మీరు గూలగొట్టి. మరి ఎందుకు ఇప్పటివరకు కంప్లీట్ అయితే ఒక చిన్న రోడ్ చేయడానికి 9 నెలలు కూడా మీకు చేతనైతులు ఎందుకు? మీరు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు, నేను చేస్తున్నాను ఎంత సమయం పడుతుంది.